ఇదే ఉదయగిరి కొండ. ఈ కొండ మీద కోట ఉంది, పైన మహాలు. దీన్ని సంజీవిని కొండ కూడా అంటారు. ఈ ముళ్ళు చూడండి ఒకసారి, ఈ స్టెప్స్ ఏందో మరి వస్తే చాలా బాగుంటుంది. అది ఒక కొండ కనిపిస్తుందిగా, దానిపైకి ఎక్కాలి మనం. చూసారా, కొండకి దగ్గరగా వచ్చేసాం. ఎంత ఇంకా జస్ట్ ఇంకొక గంట కానీ ఒక హాఫ్ అన్ అవర్. అడవి రోడ్డు అంతా ఎట్టే ఉంటుంది. వచ్చాం కదా, ఈ కొండ కింద ఒక చిన్న గృహ ఉంది. ఆ గృహ చూడండి ఒకసారి, ఈ దోవలోనే పారిగోల్లాగా ఉంది సారా, గోడ కట్టేది అంతా. ఈ గోడల మధ్యలో 2 కిటికీల్లాగా ఉన్నాయి. ఈ హోల్స్లో ఏమని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి ఇదిగోండి, ఈ 2 హోల్స్. ఇదిగోండి మొత్తం వాచ్ టవర్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళేసి వచ్చాం. అక్కడ ఒకటి. ఇప్పుడు ఒక లోయ చూపిస్తాను, అంతే ఫుల్ గెడ్డి ఉంది. అదిగో చూడండి, అక్కడ ఏంటంటే ఫుల్ గెడ్డి ఉంది కదా. ఇక్కడ చూస్తే మిడిల్లో ఇదిగో చూడండి ఒకసారి, ఇది మాది టెంపుల్ ఏమో అర్థం కావట్లేదు అండి. ఎక్కడ చూసినా సరే అన్నీ గొంతులే. ఆ కోటలో చూపించాను కదా, ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద గొంతులు. బ్లాస్టులు చేస్తూ వేరే మరి ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది ఎక్కుదాము. ఏంటిది అది? ఎవరో రాళ్ళతో చెక్కారు. ఇవి మొత్తం సామే ఏంది, చాలా ఉంది ఇంకా. మనం బాగుండి మొత్తం ఒక కోటలాగా స్టెప్స్, ఇటంతా మొత్తం చాలా గ్రేట్ కదా. ఇటు నుంచి ఏదో ఉందట్టు చూద్దాం. ఇవి బంకర్లు అట్టుంది. ఇక్కడ అటు తిరగడానికి కూడా లేదు, ఎటు పడితేనే భయం వేస్తుంది. చూడండి ఒకసారి లోయ చూడండి. అక్కడ మిడిల్లో హోల్స్ ఉన్నాయి చూసావా, ఆ హోల్స్ నుంచి ఆ ఫిరంగులు కానీ లేకపోతే ఏమన్నా ఆయుధం ఒకవేళ అంటే మీరు అనుకోవచ్చు పైన అంతా చాలా బాగుంటుంది అని. అంత సినిమా లేదు. ఇదిగోండి, ఇది వాచ్ టవరు. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, కిందకి కూడా అంతా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇది ఏందో కాలువ, లేకపోతే ఇవేంటి మరి అన్ని గుంతల్లాగా. ఇదిగోండి కోట, ఉదయగిరి కోట. ఇక్కడికి వచ్చేసరి చూడండి ఒకసారి ఎలా తవ్వేశారు. బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ వాచ్ టవర్, ఇది ఇక్కడ కోట ఉంది కదా, ఇక్కడ చూపిస్తా చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. వాడమ్మ కళ్ళు తిరుగుతున్నాయి అసలు ఈ వ్యూ చూడాలంటే. ఇదంతా లోయ, ఇంకా డెడ్ ఎండింగ్ ఇంతవరకు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉదయగిరి కోటకు వెళ్తున్నాం. చూశారు కదా, అదే పైన కోట. అవన్నీ వాచ్ టవర్స్, మొత్తం 4 ఉంటాయి. ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం, ఉదయగిరి కొండ మీద ఉంటుంది ఈ కోట అంతా. సో ఇప్పుడు ఈ 4 వాచ్ టవర్స్ అలాగే మహాలు అన్నీ మీకు చూపిస్తాను, ఈ అడవిలో ఎలా వెళ్ళాలి ఏంది అని. సో మీరు చూసినట్టయితే స్టార్టింగ్ ఇలా ఉంటుంది మొత్తం స్టెప్స్. ఇక్కడ నుంచి ఈ కొండకి ఏంటంటే ఒకే ఒక్క దావు ఉంది. ఇటు నుంచి అసలు రోడ్డు మార్గం లేదు, మొత్తం ఈ స్టెప్సే ఉండేది. ఈ అడవిలో కూడా మనం పైకి వెళ్దాం ఒకసారి. ఇదిగో బ్యాక్ సైడ్ నుంచి చూడండి, అక్కడ స్టార్టింగ్. ఈ స్టెప్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఎక్కాలంటేనే ఒక 10 ఎక్కేసరికి అలుపు వచ్చేస్తుంది ఫుల్గా. సో ఇప్పుడు మనం ఇలా వెళ్తుంటే కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక కాలువ ఉంటుంది. తర్వాత కొంచెం వచ్చేసరికి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడంటే నీళ్ళు రావడం లేదులే, లైట్గా వస్తున్నాయి ఆ కాలువ నుంచి వాటరు. సో ఇప్పుడు మీకు ఆ కాలువ నేను చూపిస్తాను ఈ వీడియోలో. అసలు ఈ రోడ్డు చూడండి అసలు ఎలా ఉందో, మొత్తం చెట్లే. మీరు ఒకవేళ రావాలనుకుంటే అందరూ ఫ్రెండ్స్తో రండి, సోలోగా అయితే అస్సలు రావద్దు. చెప్పాను కదా మీకు స్టార్టింగ్ ఒక కాలువ వస్తుందని, ఇదే ఆ కాలువ. ఆ వాటర్ ఫాల్ నీళ్ళన్నీ ఈ కాలువలో గుండా వస్తాయి. ఇవి టౌన్కి వెళ్ళిపోతాయి, ఉదయగిరి టౌన్కి. ఈ వీడియో మొత్తం 1 అవర్ ఉంటుంది. సో ఎందుకంటే ఇది 1 అవర్ మిడిల్లో మాకు చాలా గృహాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద బండరాళ్ళు, ఆ బండరాళ్ళకి ఏంటంటే మర్రి చెట్లు అసలు భలే అన్నీ అల్లుకొని ఉన్నాయి. ఎప్పుడో మరి ఆ చెట్లన్నీ మళ్ళీ డిఫరెంట్ పూలు కానీ అన్ని జంతువులు, అడవి కోళ్ళు
ఇంకపోతే కోతులు ఉంటాయి, ఇంకొకటి అంటే ఎలుగుబంటి ఒకటి అక్కడ ఉన్నాయి. సో అవన్నీ నేను మీకు చూపించడానికే, అదిగాక 4 వాచ్ టవర్లు అన్నాను కదా, ఆ వాచ్ టవర్లు అన్నిటికీ ఏంటంటే దోవలు అంత అడవిలో మనకు అసలు తెలియదు. సో అవి మొత్తం నేను ఈ వీడియోలో చూపించాను, ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి ఏ వాచ్ టవర్కి వెళ్ళాలి, మళ్ళీ మహల్కి ఎటు వెళ్ళాలని. సో అందుకోసమే ఎంత పెద్ద వీడియో. అంటే చాలామంది వీడియోస్ చేస్తుంటారు కొండ మీదకి వెళ్ళి అవన్నీ, బట్ దోవ తెలుసుకోవడం చాలా కష్టం, అంత చెట్లు ఉంటాయి కాబట్టి. సో అందుకోసం నేను మీకు ఈ వీడియో చేశాను. సో వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. ఒక కొండ కనిపిస్తుందిగా, దానిపైకి ఎక్కాలి మనం. చూడండి ఒకసారి. పైన ఏంటంటే రాజు కోటలు, ఇంకా మందిరాలు, ఇంకపోతే మండపాలు, ఇంకపోతే ఆయుధాలకు సంబంధించినవి, ఇంకా వాచ్ టవర్స్ ఉంటాయి 4 సైడ్లు, సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్ అలా. సో ఆ వాచ్ టవర్స్ నేను మీకు చూపిస్తాను. అవి ఎందుకో మీకు తెలుసు కదా, ఎవరైనా శత్రువులు కానీ వస్తే కింద నుంచి ఆ వాచ్ టవర్ నుంచి చూసేది, ఎవరైనా వస్తున్నారా, దాడి చేస్తున్నారని. సో ఈ కోటకి ఏంటంటే ఇది ఒక్కటే దారి, ఇంకెటు నుంచి దావలేదు. ఈ అడవిలో నుంచి ఇదిగో ఈ మెట్ల మార్గం నుంచే రావాలి. ఈ స్టెప్స్ చూసారు కదా, ఆ కింద కొంచెం వరకు ఉన్నాయి, తర్వాత వచ్చేసరికి అసలు లేవు స్టెప్స్. మేము ఇక్కడ నుంచి ఈ కొండలో నడుచుకుంటూ వెళ్ళాలి. నేను మా తమ్ముడేం ముందే వెళ్తున్నాడు, నేను వెనక. అటు చూసారు కదా లోయలు, చూడండి ఒకసారి. అది అక్కడే ఆ లోయల్లో ఉంది వాటర్ ఫాల్, అక్కడ నుంచి వాటర్ వస్తామండి అంటే కొండ మీద నుంచి. అవి కూడా చూపిస్తా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న గృహ ఉంటుంది, ఆ గృహ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోలు ఉదయగిరి కోట గురించి చాలామంది చేశారు, బట్ నాకేంటంటే రీసెంట్ టైంలో నీ కోట గురించి ఇవన్నీ తెలిసింది, అందుకే వీడియో చేయాలని ఇంత దూరం ఈరోజు ఎలా అయినా సరే ఈ అడవిలో రావాలని వచ్చా. చూసారు కదా, అసలు ఏ పూలు వచ్చి కొట్టిద్దో, ఏ ఎలుగుబంటి వేసిద్దో అర్థం కాదు, అంత దారుణంగా ఉంది. అయ్యో అప్పుడు చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు చదువుతారు కదా, కాకులు దూరిన కారడివి, చీమలు దూరిన చిట్టడివి అని, అట్టే ఉంది. ఒకసారి చూడండి. అక్కడ పశువులు కాపరి చెప్పారు అనుకో, మేకలు కాసైనా పైకి వెళ్ళమాకండి అని. భయం వేస్తుంది. అరే అటు ఇటు చూడు, ఏదైనా వచ్చి కొట్టిందనుకో వీడియో సంగతి దేవుడు ఎరుగు. మన ఇద్దరిది సెన్సేషనల్ న్యూస్ అయింది ఇండియా అంతా, అడవిలో తప్పిపోయిన యువకులని. ఇక్కడ వస్తే చాలామంది ఫ్రెండ్సే రావాలి, ఇలా సోలోగా ఇద్దరు ఒకరు కానీ వస్తే చాలా డేంజర్ అసలు. ఒకసారి మీరే చూడండి ఎట్టుంది ఈ అడవి, ఈ చెట్లు ఇవంతా. బట్ పర్లేదు, వీడియోగా వెళ్ళాలి. నాదేంటంటే మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. ఇంకా ఈ వీడియోతైనా మీరు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకో, ఫుల్ వీడియో చూస్తే నాది త్వరగా మానిటైజేషన్ అయిపోద్ది. ఈ చెట్లు చూసారు ఒకసారి, ఈ చెట్లు విచిత్రంగా ఉన్నాయి చూడండి. ఇవి మర్రి చెట్లు అనుకుంటా. వీటి వేర్లు చూడు మొత్తం ఇక్కడ అంతా వ్యాపించున్నాయి, మొత్తం ఒక పందిర్లాగా. ఎంత పెద్ద చెట్టు చూడండి ఒకసారి. అదిగో మీకు జూమ్ చేస్తా చూడండి ఆ మర్రి చెట్టుని, అదిగోండి అది మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు చూడండి, ఏదో దెయ్యాల వాళ్ళు ఉన్నట్టు ఎట్టవో ఎలా ఊగుతూ ఉన్నాయో, పెళ్ళమర్రి రాజు అది షోలో చూపించినట్టు. వాడి అమ్మ ఈ చెట్టు ఏందిరా స్వామి ఎంత ఉంది. ఈ మెట్లు ఏమో నడవలేకపోతున్నాం, చాలా దారుణంగా ఉంది. ఈ ముళ్ళులు. వెళ్ళిపోదామా వెనక్కి? వద్దు కానీ, కొండ ఎక్కలేం కానీ వెళ్ళడమే బెటర్ అనుకుంటున్నా నేను. ఈ అడవి చూస్తుంటే భయం అవుతుంది అసలు, అంతా ఎలాగో ఉంది చూడు. అదిగోండి ఈ 2 కొండలను చూసారుగా, అది ఆ కొండ. ఇప్పుడు మనం ఆ కొండ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కొండ కనిపిస్తుందిగా, ఆ కొండ మీదకి వెళ్ళాలి. సరిపోయింది. అతను అన్నది నిజమే, ఆ గొర్రెల కాపరి పైకి మీరు వెళ్ళలేరు అన్నారు కదా. ఒకసారి చూడండి ఎట్టుందో, మొత్తం మూసుకోపోయింది. ఏ చెట్టు కింద ఏ పాము ఉందో
ఏ రాయి కింద ఏ పుల్ దాంకొని ఉందో, ఏది ఏ ఎలుగుబంటి ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఓసారి ఒడి అమ్మ ఈ చెట్లలో భయం అవుతుంది పోవాలంటేనే. అన్నీ ఏంటి శబ్దాలు చేస్తున్నాయి విచిత్రంగా. ఈ కొండల్లో వెళ్ళాలంటే గస వస్తూ ఉంది. ఒరే స్వామి నువ్వు భయపెట్ట మాకు మళ్ళీ అలా అని. ఒకసారి ఆ లోయ చూడండి, వెళ్ళే కొంది ఇంకా దావా మరీ హద్దుమానంగా ఉంది చూసారా అస్సలు. ఇది ఎట్టున్నాయి అయ్యమ్మా, ఈ ఆకులు యాడ్ నుంచి పడుతున్నాయో. మరి అలా గృహలో ఏంటిది అది ఉంది, ఆడేదో రాయి కింద ఏదో కదులుతుందిరా స్వామి. భయం వేస్తుందిరా ఫుల్గా ఈ ఫారెస్ట్లో వెళ్ళాలంటే, మామూలు విషయం కాదు. చూడు ఒకసారి ఎలా ఉందో అడవంతా. ఇక్కడ ఈ చెట్టు చూడండి ఒకసారి ఎంత పెద్దగా వచ్చిందో. ఇగో ఈ గ్రానైట్ రాయి. అరే అక్కడేదో ఉందిరా, అడవి పందే ఏంది అది. ఆడ జూమ్ చేస్తా చూడు ఒకసారి, అది అక్కడ కేకలు పెట్టుకుంటే పోవాల్సి వస్తుంది. ఎవరైనా ఉన్నారా పైన? పైన శ్రీకృష్ణదేవరాయలు ఉండరంట. ఒకసారి వెళ్ళి టాటా చెప్పి ఆయన కొండకి. అమ్మ కాకతీయులు, పల్లవులు, రెడ్డి రాజులు వీళ్ళంతా పైన ఉన్నారు. ఒకసారి వెళ్దాం. ఈ దోవలోనే ఏంటంటే ఇది ఒక్క దోవ, ఈ కొండకి ఇంకెటూ లేదు. యుద్ధాలు కూడా ఇక్కడేనంట జరిగింది. ఇటు సైడ్ నుంచి సైన్యం వెళ్ళింది పైకి. ఈ కోట అంతా ఎప్పుడుదంటే 14వ శతాబ్దం అంట. అప్పుడు లాగూల గణపతిరాజు ఒరిస్సా అతనితో యుద్ధం చేసి శ్రీకృష్ణదేవరాయలు 1512లో దీన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు ఏమైందంటే ఆ యుద్ధం ఎన్ని రోజులు అంటే 18 నెలలు జరిగిందంట ఈ యుద్ధం, ఈ కోటను ఆక్రమించుకోవడానికి. ఇగో ఇక్కడ వచ్చేసరికి ఇటొక దా ఉంది, ఇంకా పోతే ఇక్కడ ఇంకో దా ఉంది. సత్యం గొర్రె. ఇప్పుడు అసలు ఎటు పోవాలో కూడా తెలియట్లేదు మనకి ఈ కొండల్లో. ఇట చూసారా, ఈ అడవిలో రావాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు వచ్చి నడవాలి ఈ కొండలు, ఈ కోటలు చూడాలంటే అబ్బో పెద్ద సాహసమే అని చెప్పాలి. అసలు ఈ ముళ్ళ చెట్లు కానీ చూడండి, కింద కొండ కింద ఉన్నా, ఇప్పుడు కొండ పైకి వచ్చేసాం. అంత లోయ నుంచి పడితే మళ్ళీ కొండ కిందకే పోతాం. ఇక కొంచెం చూడండి, మీరే చూడండి ఒకసారి దోవ ఎలా ఉందో. వాటర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇవి జెండాలన్నీ కింద. ఇటేదో రోడ్డు ఉందట్టుంది, ఒకసారి పోయిద్దాం అటుకి. ఇదే అట్టుంది వాళ్ళు చెప్పింది. ఈ రోడ్డు వెళ్తే అటు లోయ వస్తుంది. ఇటు వెళ్తున్నా. అబ్బో ఇక్కడ ఏదో సమాధి ఉందిలే, ఏదో ఇక్కడ మెట్లంతా లోయ, ఏం లేదు ఇటు. ఇది ఇక్కడ ఉంది సమాధి ఒకటి కింద రైట్ సైడ్. అయినా ఇక్కడెవరు తీసుకొని వచ్చి ఇక్కడ ఎంత ఎత్తులో సమాధి పెట్టారు. చూసినట్టయితే వాచ్ టవర్ కాడికి వచ్చాం ఫస్ట్ది. ఇదిగోండి డైరెక్షన్ కూడా చెప్పు. ఇదిగోండి స్టార్టింగ్ ఇది. ఈ స్టెప్స్ ఎక్కగానే ఒక వాచ్ టవర్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, చూడండి వాచ్ టవరు. ఇదిగోండి మొత్తం ఒక కోటలాగా స్టెప్స్. ఇటంతా ఈ గ్రానైట్ చూడండి, ఇదిగోండి ఈ రాళ్ళు చూడండి. అసలు ఈ రాళ్ళతో ఎలా కట్టారు మొత్తం, చాలా గ్రేట్ కదా. ఇటేంది, ఇటేదో దా ఉంది, ఇటేదో బొక్క, ఇటు నుంచి ఏదో ఉందట్టుంది చూద్దాం. ఇవి బంకర్లు అట్టుంది. ఇక్కడ చూడండి, అక్కడ మీకు చెప్పాను కదా కిటికీ అది ఇదని. అవును ఈ బంకర్లు అట్టుంది. ఇగోండి లోన ఇక్కడంతా వస్తే బంకర్ అవి. ఇప్పుడు లోనికి వెళ్దాం. ఈ కోటలు
ఇటు వెళ్దాం. ఇగోండి వాచ్ టవర్, ఇవన్నీ ఎంట్రన్స్ గేట్ ఇదే. ఇంక కోటకి నుంచి స్టార్టింగు. ఇవి మొత్తం చూడండి, మొత్తం పారి గోడ. అది అక్కడ చూసేసరికి అక్కడ కొండ పైన ఆడేదో కోటలో, ఇగో అక్కడ ఆ దగ్గరికి వెళ్దాము. ఆ కోటలో ఎవరే. ఇప్పుడు దీని మీదకి ఎక్కుదాం ఒకసారి, ఈ వాచ్ టవర్ మీదకి. ఎక్కువండి. అబ్బా ఓడి అమ్మ, ఇక్కడంతా సైన్యం పహారా కాస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్కడు చూస్తునేది. ఆ వాచ్ టవర్ ఒకటి, మళ్ళీ అక్కడ, మళ్ళీ ఆ పైన. ఫోన్ వణుకుతుంది, చెయ్యి భయం వేస్తుంది పై నుంచి చూస్తుంటే. మళ్ళీ ఇదిగో ఇటు సైడు, ఎందుకంటే ఒక బండ మీద నించుని ఉన్నా. మొత్తం చుట్టూరు లోయ, ఒక గోడ మీద. అటు తిరగడానికి కూడా లేదు, ఇటు పడితేనే భయం వేస్తుంది. చూడండి ఒకసారి లోయ చూడండి, ఎంత పెద్ద లోయో. చూడాలంటే కళ్ళు తిరుగుతున్నాయి ఊరకట్ట. వెళ్ళి ఒక సపోర్ట్ తీసుకున్నాం. అబ్బా ఒకసారి చూడండి ఇప్పుడు మీరు, లోయ మొత్తం ఇంక పడితే ఎముకలు కూడా దొరకవు, అంత మరీ దారుణంగా ఉంది. అబ్బా చూసారు కదా కోటలు ఎట్లా కనిపిస్తున్నాయో. మొత్తము వాచ్ టవర్స్, అక్కడ కొంతమంది సైన్యము, అక్కడ కొంతమంది సైన్యము. అది అక్కడక్కడ మిడిల్లో హోల్స్ ఉన్నాయి చూసావా, ఆ హోల్స్ నుంచి ఆ ఫిరంగులు కానీ లేకపోతే ఏమన్నా ఆయుధాలు అక్కడ నుంచి పేల్చి కాల్చేవాళ్ళేమో. ఇప్పుడు పైకి ఎక్కుదాం, మాట్లాడకు, పైకి వెళ్దాం. పైకి ఇప్పుడు పైన చెట్లు ఏం లేవు, మొత్తం ఎండే. ఇదే ఒకవేళ అంటే మీరు అనుకోవచ్చు పైన అంతా చాలా బాగుంటుంది అని. అంత సినిమా లేదు, పైన అంతా వచ్చబడితే అసలు భయం వేసిద్ది. అది చూడండి ఎక్కడుందో మొత్తం. ఇక్కడమ్మ ఇక్కడ ఏదో కోతుంది. ఓ ఇక్కడన్నీ కోతులే ఉన్నాయి. కొండ మీదకి వెళ్దాం. నిన్నేం చేయంలే తల్లి, మేమేదో ఈ కోట చూడడానికని వచ్చినాం. మళ్ళీ నీతో కరిపించుకునే అంత ఓపిక మాకు లేదు. చూసారు కదా ఈ బండలు, ఈ గ్రానైట్ వాల్ ఎలా ఉందో. కొండ ఎక్కేసరికి గస్త మాట కూడా రావట్లా. ఏం కాయలు మరి కొండ అంతా ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ కాయలు ఏంటియో ఎర్రగా ఉన్నాయి, మరి వీటి పేరు తెలీదు. తినొచ్చు తినకూడదు కూడా. మర్చిపోయాను ఇంకొక విషయం చెప్పాలనుకున్నా మీకు. ఇక్కడ ఏంటంటే ఈ ఉదయగిరి కొండని సంజీవి కొండ కూడా అంటారంట. ఎందుకంటే ఇక్కడ ఈ కొండ మీద చాలా ఔషధాలకి, లైక్ ఎటువంటి వ్యాధులు వచ్చినా కూడా ఈ కొండ మీద అన్ని మూలికలు కానీ మందులు దొరుకుతాయి అంట. అంత ఆకులు ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి అంట. ఈ కోతులు ఏందో ఈడ. దీన్ని ఉదయగిరి కొండని సంజీవి కొండ కూడా అంటారంట. చూసారు కదా ఎంత బాగుందో. మనం ఇప్పుడు ఆ వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఎండ్ అయినట్టు. కోటలో నాలుగు సైడ్లు వాచ్ టవర్లు ఉన్నాయిగా, అడిగి వెళ్దాం. పైకి వెళ్ళి కోటలు అవన్నీ చూసేసి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ శ్రీకృష్ణుని మందిరాలు, ఇంకపోతే అమ్మ ఏయో మంటపాలు, కోనేరు అవన్నీ ఉన్నాయంట, చూసుకుందాం. ఇప్పుడు ఇట్లా లోనికి వెళ్దాం. అయినా మాకు ఇక్కడ భయం ఏం లేదులే. పులి వచ్చిందనుకో, ఎట్టా పుష్పరాజ్ అన్న అడవిలో తప్పిపోయాడు కదా, పార్ట్ 3లో వస్తాడు. సో మాకు కనిపిస్తాడేమో ఈ అడవిలో పుష్ప ది ఫైర్. ఇదిగో ఈ గోడలు చూసారు కదా, మొత్తం పగిలిపోయినాయి. ఇది ఒక 5 years బ్యాక్ ఏంటంటే ఇక్కడ ఏ నిధుల కోసం అని చెప్పి బాంబులు పెట్టి పేల్చారంట. అక్కడ ఏంటంటే ఒక ప్రకాశం అతను చనిపోయాడు. అప్పుడు దీన్ని
ఈ కొండ మీదకి ఎవరు రాకూడదని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ తవ్వారనుకో గవర్నమెంట్ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది. అయినా ఇప్పుడు కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా తవ్వుతానే ఉంటారు, ఏమైనా నిధులు తవ్వుతాయి అది ఇది అని చెప్పి. ఇగో చూడండి ఒకసారి ఈ కోటలో మొత్తం రాయితో ఇలా కట్టారు. పదా ముందుకి, ఇంకా పోయే కొన్ని ఇంకా దావంగా మరీ దారుణంగా ఉంది. ఇక్కడ చూసుకోండి ఈ కోట పైకి లోనికి వెళ్దాం. రైట్ వెళ్ళడానికి దావేటి ఉంది దాంట్లోనికి. ఇవన్నీ బంకర్లు ఉంటుంది. ఇవ్వండి ఇలా ఉంటాయి బంకర్లు. మనం ఏవో ఈ కొండ మీద ఏవో ఉంటాయని పెద్ద ఎక్స్పెక్టేషన్తో వస్తాం, అంతేం లేదు. ఈ స్టెప్స్ ఎక్కువసారి పైకి వెళ్దాం, ఏముందో చూద్దాం అక్కడ. అబ్బా ఇది ఒక వాచ్ టవర్ చూసారు కదా. ఇప్పుడు మీకు వాచ్ టవర్ చూపిస్తాను ఉండండి. ఈ స్టెప్స్ ఎక్కుతున్నాగా, ఇదిగోండి ఇది వాచ్ టవరు. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి కిందకి కూడా అంతా కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ కొండలు ఆ లోయలు. అక్కడ నుంచి ఎవరైనా శత్రు దేశాల నుంచి వచ్చారనుకో ఈ వాచ్ టవర్ నుంచి చూస్తారు. చూసి ఆయుధాలతో, ఇదిగో ఇక్కడ ఆయుధాలు పెట్టి కాల్ చేస్తారు. ఇగో ఇక్కడంతా సైన్యం ఉంటుంది, ఈ పహార అంతా ఈ వాళ్ళకంతా సైన్యం ఉంటుంది. అది మనం చూస్తుంటాం కదా బాహుబలి దాంట్లో, పైన అన్ని ఫిరంగులు పెట్టి కింద ఏమో సైన్యం అంట యారొస్తుంది. అదిగో మళ్ళీ అక్కడ ఒక వాలు, మొత్తం 3 వాళ్ళు ఉన్నాయి. అక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ, మళ్ళీ పైన కోట మీద. చూడండి కొండ ఎట్టుందో చుట్టూరు వాచ్ టవర్ మీద నుంచి వస్తుంటే. ఈ వాచ్ టవర్ ఏంటంటే ఉదయగిరి టౌన్లో నుంచి కనిపిస్తూ ఉంటాయి. బాబ్బా ఈ వాల్ అయినా ఇన్ని బండలు, ఇంత సిమెంట్ అంతా అసలు ఎలా కట్టాడో. ఇది సిమెంట్ అంతకుముందు మనం బ్యార్నీలు కానీ లేకపోతే ఏదైనా ఇళ్ళకి అలా సున్నం వాడతాం. సో ఆ సున్నం ఏమో అనుకుంటున్నాను నేనంతే. అయినా ఎలా కట్టాడో ఏమో ఈ కోటలన్నీ అసలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మళ్ళీ అక్కడ చూస్తే ఆ కొండ మీద కూడా ఏంటి రాళ్ళు అంతా వింతగా ఉన్నాయి. అవి కూడా అక్కడికి వెళ్ళడం అసలు కుదరదు అనుకోండి. అవి ఏ కోటల్లాగా. ఇగోండి చూడండి వాచ్ టవర్ ఎలా ఉందో. ఆ పైకి ఎక్కలేం కానీ మనం, వాచ్ టవర్ కాదు ఇవన్నీ వాచ్ టవర్ చాలా ఉన్నాయి. మొత్తం 4 సైడ్లు 4 వాచ్ టవర్లు ఉంటాయి. అక్కడ కింద ఉదయగిరి నుంచి చూస్తాం కదా, నేను చూశాను అక్కడ టౌన్లో నుంచి కనిపిస్తూ ఉంటాయి. అవి ఇంకా దొత్తులూరు నుంచే కనిపిస్తూ ఉంటాయి. లేదురా మొత్తం 4 ఉండేది. అటు ఇటు 4 సైడ్లు 4 ఉంటాయి. ఇవి వాచ్ టవర్లు కాదు, ఇవి నార్మల్గా ఇవి కింద నుంచి, అవి హైట్లో నుంచి అవి వాచ్ టవర్లు. ఇవేంటంటే సైన్యాలు అక్కడక్కడ ఫిరంగులు పెట్టుకొని ఉంటారు చూసావా, అవి ఇవి మొత్తం. అదిగో ఈ వాల్ మొత్తం సైన్యం ఉంటుంది. అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది. ఇది మొత్తం పడిపోయింది అంతా. ఇప్పుడు మనం ఆ కోట దగ్గరికి వెళ్ళాలి. జూమ్ చేస్తా చూడండి, ఆ కోట దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇప్పుడు మళ్ళీ ఆ పైకి వెళ్ళాలి మొత్తం. ఇవి మళ్ళీ దిగితే చుక్కలు కనిపిస్తాయి. ఈ ముళ్ళ కంపలు ఇవన్నీ ఇవి చూడండి ఒకసారి. ఈ హోల్స్ ఒకటేమో ఇటు సైడ్ స్ట్రైట్ ఉంది, ఒక సైడ్ ఏమో ఇటు 90 degrees ఒకటి ఉంది, మళ్ళీ ఒకటి వచ్చేసరికి ఇటు మళ్ళీ 80 degrees సైడ్ ఒకటి ఉంది. ఇటు చూడండి ఒకసారి ఈ వాల్కి. మరి ఇవి ఎందుకు యూజ్ చేస్తారో మరి తెలియదు. ఇవి ఎక్కడ కానీ ఇవన్నీ అలాగే కట్టారు అన్నీ. ఈ కొండలు చూసుకో ఒకసారి, ఫుల్ చెట్లు అడవులే. భయపడతారు ఖచ్చితంగా వస్తే, ఎవ్వరు లేరు. సన్ను దుమ్ము రేపుతున్నాడు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒక బంకరు. ఇటు వెళ్తున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ కోటలన్నీ. ఈ కోట ఏందో మరి తెలియట్లేదు, అన్ని చెట్లు అయిపోయి మొత్తం ఏం అర్థం కావట్లేదు. మొత్తం పడిపోయి మొత్తం అంతా. అదిగోండి ఇది మొత్తం కోటే. ఈ మొత్తం అదే వాలు పారిగోడ అంతా కోట చుట్టూరు ఉండదుగా. కాకపోతే ఇవన్నీ ఏంటంటే లైక్ ఇవి చెట్ల వల్ల మనకేం కనిపించడం లేదు. మీకేందుకు అక్కడ చూపించాను కదా మొత్తం వాచ్ టవర్స్. ఏందిరా సామా, ఏమన్నా జంతువులోనే ఏంది
శబ్దాలు వస్తున్నాయి అన్నీ. అదిగోండి వాచ్ టవర్. అదిగోండి ఇప్పుడు ఆ కోట కాడికి మనం పోతున్నాం. దాని మీదకి ఇప్పుడు వెళ్ళేది. మొత్తం చూస్తే కాకపోతే రోడ్డు అస్సలు బాగలేదు, చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు రావచ్చు కానీ మీరు మామూలుగా ట్రెక్కింగ్కి ఓకే, కాకపోతే గ్రూప్గా రావాలి అంతే. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఒకవేళ వచ్చి ఉంటారుగా, ఈ ఉదయగిరి కోట ఉండి ఎలా ఉందో ఇప్పుడు పైకి కింద చాలామంది చెప్పి భయపెడతా ఉంటారు, పైకి వెళ్ళలేరు, చూడలేరు, చాలా కష్టంగా ఉంటుంది అని. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది పైన ఎలా ఉంది అనేది. ఇది ఇటు సైడ్ ఏదో దోవ ఉంది, ఇటంతా ఇటేముంది ఈ దోవలో ఏదో బంకర్లు అట్టుంది. ఇవి కూడా చిన్న చిన్న బంకర్లు, ఇగోండి ఇటంతా ఉన్నాయి. ఈ బంకర్ సైడ్ ఇవన్నీ అన్నీ పడగొట్టేశారు నిధుల కోసం తవ్వాలనో మరి. రాళ్ళన్నీ చూడండి ఎట్ట తవ్వేశారు అంతా. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒకటి చిన్నది వాల్స్, ఇక్కడ ఏదో ఇంకోదా వాల్ గట్టంతా రాళ్ళతో పేర్చుకుంటా పోయి. ఈ మర్రి చెట్టు చూడండి రాయికి ఎలా అల్లుకోమైందో. ఇంకా అదే చెప్పా కదా, ఈ వీడియో చూసినాక మీకే అర్థమైంది ఇక్కడికి వెళ్ళాలా వద్దా అని చెప్పి. ఉదయగిరిలోకి ఈ కోటలోకి కింద అయితే ఎవరిని అడిగినా వద్దు అనే చదువుతారు. సో నేనైతే బాగానే ఉంది రోడ్డు అంతా, కాకపోతే ఒక్కరు ఇద్దరు మాత్రం రావద్దు. వస్తే ఒక 5 మెంబర్స్ అలా ఒక బ్యాచ్ ట్రెక్కింగ్ లాగా వాటర్ తెచ్చుకోండి, ఇంకేమైనా కర్రలు అలాంటి మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఇప్పుడు ఎటు పోవాలా, అడవిలో ఇటు వెళ్దాం. ఇటు ఏదో రోడ్డు ఉన్నట్టుంది, ఇటు పోయి చూద్దాం. అమ్మా ఇదిగోండి, ఇవన్నీ చెట్లు అల్లుకొని పోయేసరికి ఏం అర్థం కావట్లా అసలు. ఇవి దేనికి సంబంధించింది మీకు చూపించడానికి కూడా చూడండి, వాళ్ళంతా మర్రి చెట్టు ఎలా అల్లుకుపోయిందో. ఇవన్నీ మొత్తం ఏమైంది అర్థం కావట్లే. ఇవ్వండి ఇక్కడికి వచ్చేసరికి ఏవో మెట్లు ఉన్నాయి. అమ్మో ఈ వాల్ చూసారు కదా, ఈ బొక్క అంతా అటు ఇటు అన్నీ వాల్స్ ఉన్నాయి. ఈ సైడ్ అంతా పడిపోయేసరికి ఏం అర్థం కావట్లేదు. ఈ స్టెప్స్ ఇట్లా ఆనకెళ్ళాం. ఇదిగోండి ఇది ఏందో కాలువ లేకపోతే ఇవేంటి మరి, అన్నీ గుంతల్లాగా ఉన్నాయి, స్వరంగా అన్నీ బంకర్లా. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి ఈ బొక్కలు చూడండి కింద అన్నీ గుంతలు ఉన్నాయి సొరంగం లాగా. ఇదిగోండి కోట, ఉదయగిరి కోట. ఇక్కడికి వచ్చేసరికి చూడండి మొత్తము. ఇదిగోండి యాక్చువల్గా ఇక్కడ ఏదో నిధులు అవన్నీ ఉంటాయని చెప్పి వీళ్ళంతా తవ్వుతారని చెప్పాను కదా. చూడండి ఒకసారి ఎలా తవ్వేశారు మొత్తం. వీటి మొత్తం చూడండి. ఇదిగోండి కోట చూడండి ఒకసారి, ఇగో మొత్తం తవ్వేశారు అన్ని గుంతలు. ఆ స్వరంగంలా చూడండి, బొమ్మలు పెట్టి లేపాడో లేకపోతే నిధుల కోసమని. ఇటు చూద్దాం ఒకసారి, చూడండి మొత్తం బొక్క ఎట్టబడిందో. బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అయితే, వస్తే బోరింగ్ కొట్టదు. కాకపోతే వీళ్ళు ఆడబెట్టిన ఈ లవర్స్ పేర్లు మాత్రం వదలరు.
ఈ కోట మొత్తం రాయి చూడండి, సిమెంట్ సన్నము ఏదో వేసి నీట్గా. ఇంకో కోట దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఆడ చూపిస్తాం. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడాలి వ్యూ. ఈ వాచ్ టవర్, ఇది ఇక్కడ కోట ఉంది కదా, ఇక్కడ చూపిస్తా చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. వాడమ్మ కళ్ళు తిరుగుతున్నాయి అసలు ఈ వ్యూ చూడాలంటే. ఇదంతా లోయ, ఇంకా డెడ్ ఎండింగ్ ఇంతవరకు. అదిగో మొత్తం ఎటు నుంచి సైన్యం వచ్చినా కూడా నీట్గా కనిపిస్తుంది, క్లస్టర్ క్లియర్గా ఇక్కడ నుంచి. ఇప్పుడంటే చెట్లు ఉన్నాయి కానీ ఫుల్గా, అప్పుడు ఆ కాలంలో అయితే అదిగో అక్కడ నుంచి వచ్చినా కూడా మొత్తం ఫారెస్ట్. చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో చుట్టూరు. ఇక్కడ అంతా ఈ కోట్లు ఇవన్నీ చూడండి ఒకసారి. అక్కడికి మనం పైకి వెళ్దాం ఒకసారి, ఆడేముందో ఒకసారి చూసుకొని. ఇగోండి ఇక్కడ ప్రతి దిక్కుల సొరంగాలు ఉన్నాయి, అన్ని గుంతల్లాగా. ఇగోండి అక్కడ చూడండి కంపలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం పైకి వెళ్దాం స్టెప్స్ ఎక్కి. ఇదిగోండి ఇది ఏంటిదో అర్థం కావట్లేదు, ఇది అట్లీస్ట్ నేమ్ కూడా లేదు దీనికి. ఇది ఏమైనా కూడా ఇక్కడ వచ్చేసరికి మొత్తం డెడ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ కూడా ఇక్కడ అన్ని నిధుల కోసం దేనికో మొత్తం బాంబులు పెట్టి లేపారట్టుంది. ఇగో మొత్తం తొయ్యిపారేశారు ఈ కొండ అంతా. మొత్తం చూడండి ఎట్టు గుంతలు పడిందో. వాస్తవమే కానీ చెప్తుంటే పేపర్లలో న్యూస్లో ఏదో అనుకున్నాం, నిజమే అంతా తొయ్యిపారేశారు. అక్కడ కోటలోనే మొత్తం అన్ని గుంతలు అయితే. ఇదిగోండి ఇక్కడ ఇంకో సొరంగం, ఇదిగోండి బొక్కలో అంతా సొరంగం ఎలా ఉందో చూడండి, చూపిస్తుంది. ఇదిగోండి ఈ అడవిలో పోవాలంటే మామూలు విషయం కాదు. ఏమంటే ఇక్కడ అన్ని దోమలు ఉన్నాయి, అడవి దోమలు కుట్టి కుట్టి చంపుతున్నాయి. అవి కుడితే ఇంకా సెప్టికే. ఒరే తేనె తీగలు ఉన్నాయి, ఏంది సౌండ్ ఏంటి? వెళ్దా ఇక్కడ ఏదైనా నిధి దొరికితే బాగుంది ఈ అడవిలో. వీటంతా డెడ్ అయిన అట్టుంది. ఈగులు ఏంటి అసలు ఎందుకున్నాయి? ఇటు రారా, ఇటు ఏదో దావ ఉంది, వెళ్దాం. ఏదైతే అదైంది. ఈరోజు ఉదయగిరి కొండ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి ఎంత వచ్చినా సరే. ఇవి ఇటు వెళ్ళిపోతాం. ఏం లేదు భయ్యా, ఇక్కడ అన్ని రాళ్ళు ఏదో విగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ పడేశారు. ఇదిగోండి చూసారా ఈ రాళ్ళు. నిజమే, శత్రువులు ఎక్కడే ఉండరు, మన దేశంలోనే చేస్తారు. అయినా ఐదవితే ఏమొస్తాయో ఏమో అర్థం కాదు. ప్రతి ఒక్కడికి ఆశ, ఎవరికి వస్తే తీసుకోవాలని చెప్పి అనుభవించాలని. అలా వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటారు. అవి తవ్వుతాం ఇవి తవ్వుతాం అని వచ్చి. ఎక్కడ చూడండి ఈ గేట్ ఏందో కూడా తెలియదు మనకి. ఎక్కడ అసలు అన్నీ వల్ల లేకుండా అన్నీ ఈ డెడ్ ఎండ్ అవుతుంది. ఇంకా చాలా దావులు ఉన్నాయి, ఇది ఒక్కటే కాక మరి మనకు తెలియదు. కానీ ఇటు ఒక్కటే వచ్చినాయి అడవిలో కొండ. పద పోయే జాగ్రత్త, ఈ అడవి మామూలుగా ఇది కాదు, ఇవన్నీ నల్లమల్ల ఫారెస్ట్. ఇక్కడ పాములు ఉంటాయో కూడా తెలియదు, అన్ని ముళ్ళ కంపలు. చూడండి అసలు ఎట్టుందో. అయినా పోతున్నాం, ఇటు వెళ్తావు ఇటు ఏ దావ పోద్దో తెలీదు, అంతా కొండ అట్టుంది. మేము దావ మిస్ అయిపోయామయ్యా, బ్యాక్ వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇటు కాదు అట్టుంది, ఇదంతా డెడ్ ఎండ్ అట్టుంది. అరే అటేరా, బ్యాక్ వెళ్ళిపోదాంపా, అటు వెళ్ళిపోదాంపా. ఇంకా ఏంటంటే ఈ కొండ మీద ఇంకా దేవాలయాలు ఉన్నాయంట. ఇక్కడ ఏంటంటే ఈ కొండ మీద 8 టెంపుల్స్ ఉన్నాయంట. సో అవి చూద్దాం. అక్కడ ఏదో ఉంది, పద అటు ముందు పద కొంచెం. అటు ఏదో స్వరంగమో లేకపోతే ఏదో డ్రైనేజ్ సిస్టమ్ ఏందో అది అర్థం కదా. పదం పద, ఇక్కడ ఒకటి ఉంది. ఇగో
అన్నీ తవ్వేశారు, మొత్తం పాడు చేసేసారు, మొత్తం తవ్వి గుంతలు చేసి. చూడండి ఇగో ఇక్కడ మళ్ళీ గుంతలు అన్నీ ఎలా తవ్వారో చూడండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇగో చూడండి ఎట్ట తవ్వారో, మొత్తం ఆడకొంచెం ఆడకొంచెం. మొత్తం ఫారెస్ట్. ఇటు చూడండి అన్నీ ఈ రాళ్ళు ఇవన్నీ. ఇవి వచ్చేసరికి ఏంటంటే ఈ అడవిలో ఇది చూడండి ఈ ముళ్ళులు ఎలా ఉన్నాయో, ఇవన్నీ ప్యాంట్కి అంతా తగులుకొని దుమ్ము రేపుతున్నాయి నాకంతా. ఇటువంటి పద అయినా ఏం కాదు, మనం ఇప్పుడు ఈ ఉదయగిరి అంతా చూపించాలి. ఈ కొండలు, ఈ అడవుల్లో ఈ అమ్మ ఈ అడవి దోమలు ఒకట్రా అంట కొడతాను. ఇవి మస్కిటో తెచ్చుకోవాల్సిన, అది జెట్కాయలు తెచ్చుకోవాల్సింది సతీష్ సత్తి, జెట్కాయలు తెచ్చుకోవాల్సింది. దాదా అటేమో లేరా, మళ్ళీ అవన్నీ ఎందుకు, అక్కడికి వెళ్దాం. ఆడ 4 దోవలు ఉన్నాయి కదా వాచ్ టవర్స్కి. సో ఆ వాచ్ టవర్ నుంచి అట్లా లోనికి వెళ్దాం. ఇది ఒకటి, ఇంకా ఉన్నాయిగా. అసలు ఈ గోడలు ఎలా కట్టాడు, ఎంత కొండ మీద తీసుకొచ్చి వాళ్ళు. ఇది సిమెంటే అనుకుంటా, ఇదిగోండి చూడండి సిమెంటే మరి యూజ్ చేసింది. సిమెంటే అది. 1512లో ఇది శ్రీకృష్ణదేవరాయలు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అది లాగు గజపతి రాజు నుంచి. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన చేతిలో ఉన్నప్పుడు ఈ కోట చాలా బాగుండేదంట. అప్పుడు ఆయన దీని మీద చాలా దేవాలయాలు కానీ అన్ని కట్టడాలు అద్భుతమైన చాలా నిర్మించాడంట. అవన్నీ కింద ఉన్నాయి. కింద కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం అక్కడ రాసి ఉంటారు. అది మీకు తర్వాత నేను చూపిస్తాను. వీటికి మనం కొండ కిందకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మనం ఇంకో వాచ్ టవర్ దగ్గరికి వెళ్తున్నాం. మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు, జస్ట్ 30% ఉంది. అంతలోకి వీడియోలు అవుతాయో లేదో. అదిగో అక్కడ కనిపిస్తుంది చూసారా మీకు, అక్కడ జూమ్ చేస్తా చూడండి. అదిగో అక్కడ ఆ వాచ్ టవర్ ఇంకోటి సెకండ్, ఆడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు వెళ్దాం. ఇవ్వండి అన్నీ తవ్వి పాడేస్తాడు భయ్యా. ఏం నిధులు దొరుకుతాయనో లేకపోతే బంగారం దొరుకుతాయనో మరి. నాకు తెలిసి ఇంతవరకు అందరు కలిసి ఒక వాచ్ టవర్ కాడికే పోయి ఉంటారు. మేమే ఇప్పుడు 4 వాచ్ టవర్ దగ్గరికి పోవాలనుకుంటున్నాం ఫస్ట్ టైం. పెద్ద సాహసమే అని చెప్పాలి. అంటే అప్పుడెప్పుడో ఈ చెట్లు ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు వచ్చిండ్రు. వీడియోస్ చూశాను, ఆల్మోస్ట్ అందరూ అక్కడ వాళ్ళు అంతేం పెట్టింది లేదు. బట్ మనమే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చింది ఇక్కడికి. ఎంత అడవిలో అన్నిటిని చూపిస్తుంది చూడండి. ఏవో చదువుతారు కదా మా మూవీలలో దెయ్యాల కోనలు అలా అని. ఒకసారి చూడండి ఈ రాళ్ళు, అసలు ఈ రాళ్ళకి చూడండి ఒకసారి, చాలా విచిత్రంగా ఉంది. ఈ చెట్లు ఎలా అల్లుకోపోయినాయో. పాములు ఉంటాయేం భయం వేస్తుంది, అది మెయిన్. ఇదే కానీ న్యూజిలాండ్ అయిందనుకో హ్యాపీగా తిరగచ్చు, ఎందుకంటే ఒక్క పాము కూడా ఉండదు కాబట్టి న్యూజిలాండ్లో. అమ్మా చూడండి ఇటంతా ఈ రాళ్ళు చూడండి ఒకసారి, అన్ని చెట్లు అల్లుకొని పోయినాయి రాళ్ళ మీదకి. ఏం చెట్టు మరి, ఇటు బండి ఉన్నట్టుందో. ఇగో ఇటు 2 సెకండ్ వాచ్ టవర్ కాడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఒకటి అయిపోయింది అక్కడ చూపించాను కదా, ఇప్పుడు మనం సెకండ్ వాచ్ టవర్ అడవిలో. నేనేంటంటే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా అసలు కంటిన్యూగా
వీడియో అన్నీ మీరు అనుకోవచ్చు సోది అంతా చూపిస్తున్నా అది ఇదని, బట్ అదేం కాదు, అన్ని రూట్స్ చూపించాలని మీకు చూపిస్తున్నా అంతే. పైన కొండ ఎలా ఉంది, అసలు వెళ్ళడానికి వీలుగా ఉందా, డేంజర్లా ఉందా అని చెప్పడానికి అంతే. మీరే చూడండి. రోడ్డు అయితే చాలా కష్టం భయ్యా, తెలుసుకొని రావాలి చాలా, అన్నీ ఎత్తుక్కొని ఇదిగో అన్నీ ఇలా ఉంటాయి. అమ్మలో చెట్టల్లో ఎటు రావాలో తెలీదు, అన్నీ ముళ్ళులు అంటుకున్నాయి మాకు. ఇగో ఈ ముళ్ళులు, ఈ చెట్టు ముళ్ళులు అంటలో ఇవి అంటుకొని ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఇంకా మనం పైకి వెళ్తున్నాం. ఈ పొదల్లో పులి పడుకొని కొట్టిందనుకో ఏంటి సత్తి అప్పుడు ఏముంది, అది అడిగిన 2 గంటలు అంతా చేశాను. ఇదిగో ఇటంట మళ్ళీ ఓ అమ్మా. అనుకోవచ్చు ఏముంది భయ్య అంతా విజయే కదా, బాగానే ఉంది అనుకోని, అంత సినిమా లేదు. మీకు వీడియోలో చూస్తేనే అర్థమైద్ది. ఈ చెట్లు ఇవన్నీ ఎట్టున్నాయో, ఈ ముళ్ళ కంపలు అన్నీ ఒకసారి చూడండి మీకు అర్థమవుతాయి. మేము ఎంత సాహసం చేస్తున్నాం. ఇగో తవ్వడం చూడండి ఎలా తవ్వేస్తారు, మొత్తం తవ్వకాలే. మరి ఈ పందులు తవ్వింది అర్థం కాదు, వీళ్ళు తవ్విండ్రా మనుషులు తవ్వింది అర్థం కాదు. ఇగో రాళ్ళన్నీ కింద అట్టబడ్డాయి. వెళ్తున్నాం లోనికి. అరే రావడానికి వస్తున్నాం, రూట్ మాకు గుర్తుందా? ఎంతకు మళ్ళీ తప్పిపోతే ఇంకా మర్చిపోయాను నేను, అది మర్చిపోయినారా? రావడానికి వచ్చినావు రూట్ ఎటు సత్తి? ఇదిగోండి మొత్తం వాచ్ టవర్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళేసి వచ్చాం. అక్కడ ఒకటి, మళ్ళీ ఇదిగో అక్కడ ఒకటి, ఇవన్నీ పారీగోడ, ఇవన్నీ ఆ గ్రానైట్ రాయి చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ. ఇటు ఇంకా ఈ కొండ డెడ్ ఎండ్, ఇంకా ఇదంతా లోయ మొత్తం. దీని కింద ఇంకో పారీగోడ ఉంది, ఇది చూడు మొత్తం. గమ్ముకోండి. అదిగో అక్కడ పెద్దవాళ్ళు చూడండి, అది ఎంట్రన్స్ పెద్ద మహల్ లాగా ఉంటుంది. ఇంకాకపోతే మళ్ళీ అది అక్కడ ఒకటి ఉంటుంది మళ్ళీ, చాలా బాగుంది. కోతులన్నీ ఇంకా అది అక్కడ అన్నీ తెల్లగా కనిపిస్తుంది. సో పారీగోడ ఇంకా లోనికి వెళ్తే మరి ఇంక అన్ని అటు మహల్ ఉందా, మరి అటు ఇంకా పొయ్యే కొంది వస్తూనే ఉంది. ఎటు చూసిన 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంది. మీకు ఇప్పుడు ఒక లోయ చూపిస్తాను, అంతే ఫుల్ గెడ్డి ఉంది. అదిగో చూడండి అక్కడ ఏంటంటే ఫుల్ గెడ్డి ఉంది కదా, యాక్చువల్గా మేము చూసుకోకుండా వచ్చినాం. తర్వాత అక్కడ ఏంటంటే మేము కాలు తట్టుకొని ఒక రాయి వెళ్ళి అవతల జరిగింది. అది వెళ్తే ఓ నాయన పోతానే ఉంది, ఎక్కడో శబ్దం వచ్చింది. ఎట్నో మేము దాంట్లో పడి ఉంటే ఇంకా ముంజమల్ బాయ్సా ఏది అందులో అభిలాష్ లాగా ఎత్తుక్కునేవాళ్ళం నేను మా తమ్ముడు. అసలు ఈ బాయ్ ఎక్కడ ఎందుకు ఉందో మరి, ఎవరైనా వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒకసారి చూడండి ఇక్కడంతా గెడ్డి ఉంది కదా. రే ఎట్లా ఒక రాయి తీసుకోరా, ఇదిగోండి ఇదే లోయ. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఒక రాయి వేస్తాను చూడండి. రే ఒక రాయి అందులో పెద్ద రాయి, ఒక రాయి వేస్తాను చూడండి. ఇప్పుడు అక్కడ ఒక రాయి సతీష్, పెద్ద రాయి తీసుకో. ఒకసారి చూడండి, ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే చూడడానికి మాత్రం దోవిదిగో ఇలాగే ఉంటుంది. ఈ గడ్డి ఇవన్నీ బాగా ఎక్కడుందో మాకే అర్థం కాలేదు, బట్ ఇక్కడ ఉంది చూడండి. ఏదైనా
అండి ఎక్కడ చూసినా సరే అన్ని గొంతులే. ఆ కోటలో చూపించాను కదా, అక్కడ ఇక్కడ అన్ని పెద్ద పెద్ద గొంతులు. బ్లాస్టులు చేస్తూ వేరే మరి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది ఎక్కుదాము. ఈ మెట్లు పైన ఏముంది ఒకసారి ఈ మర్రి చెట్టు చూడండి. ఈ స్టెప్స్ ఏందో మరి ఇలా ఉన్నాయి. పైన ఏదో ఇక్కడ ఏదో గుడి ఉందిరా. అబ్బా ఏంటిది అది? ఎవరో రాళ్ళతో చెక్కారు. ఇవి మొత్తం చూడండి ఒకసారి. తెలుగు లిపించి అన్నుకున్నారు. ఏంటియో అంతా ఎలా అంటే అలా తీసేశారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నాయి చూసావా, ఏదో రాశారు కాకపోతే అన్నీ చెడగొట్టేశారు ఎవరో దరిద్రులు. అది చూడండి ఒకసారి, అక్షరాలు చూడండి ఒకసారి, ఎవరో మొత్తం నాశనం చేశారు. ఏవో రాశారు మొత్తం అంతా. ఇక్కడ ఇదేంటిది, బంకరా లేకపోతే ఏంది, టెంపులా లేకపోతే ఏంది, ఏంది ఇలా ఉన్నాయి? ఇగో ఇక్కడ చూస్తే అన్ని కోతులు చూడండి. ఇవి వచ్చి పడితే అర్థం కాదు. ఇక్కడ మీరు చూస్తే మొత్తం కొండలు రాళ్ళు అన్నీ పడిపోయి ఎలా అంటే అలా. ఒకసారి ఇటు వెళ్దాం దారా. ఏముందాడా? ఇక్కడేం లేదే, ఇక్కడ అంతా మూసేసింది మొత్తం. ఇది ఏమైంది అర్థం కాల, క్లోజ్ చేసింది. ఓకే ఓకే, ఇక్కడ ఏదో బొక్క ఉంది రో. వస్తున్నా ఇటు సైడ్. లోపలికి రావచ్చు. ఇదేదో బంకర, ఏదో నీళ్ళు ఉన్నాయి. వద్దులేరా, ఇదేదో ట్యాంక్ కట్టుందిరా. ఏమో తేమ ఉంది. ఇక మీరు చూసినట్టయితే చూడండి ఒకసారి. ఇదేదో వాటర్ ట్యాంక్ లేకపోతే ఏందో మరి. అంతా ఇలా ఉంది చూడండి. లోన మొత్తం నీళ్ళు ఉన్నాయి. వాటిని గెలక్కరా, వాటిని గెలక మాకు గమ్ముగారా. అవి కుట్టినాయి అనుకో మళ్ళీ ఎందుకు దోల. ఏంటి ఇక్కడే ఉన్నాయి. ఆడ సందులో అక్కడ ఏదో ఒకటి ఉంది గృహలాగా. ఆ చెట్టు 2 కొండల మధ్యలో. ఆడికి అసలు పోలేమనుకోండి. ఇగోండి ఇక్కడ ఈ పెద్ద పెద్ద బండలు, అన్నీ కొండలు, గృహలు. ఇక్కడేదో ఉంది మళ్ళీ. ఈ కోట గోడ ఉంది. ఇదిగోండి ఈ గోడ అంతా పడిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి. ఆ బండ చూసారా, దాని కింద ఏ విగ్రహాలు అన్నీ ఎలా ఉందో, గృహలాగా ఉంది ఆ బండ కింద. ఒకసారి చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చూడండి కొండ గృహ ఎలా ఉందో. ఏడంతా కోట ఉంది. ఏడో ఓడి అమ్మ, ఈ ముళ్ళు లేదురా స్వామి. ఎట్టబావాలో కూడా అర్థం కావట్లేదు కొండ మీదకి. ఇదిగోండి ఇప్పుడు చూడండి మొత్తం ఈ కొండ కోటలు అన్నీ ఇప్పుడు కనిపిస్తాయి. వరుసగా కనిపిస్తాయి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు కొండ ఎక్కా, ఈ గోడ ఎక్కినాను. ఇక్కడ నుంచి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూడండి గోడ ఎటు ఉందా. ఇదిగోండి అటు వెళ్ళి అదొక వాచ్ టవర్. మళ్ళీ అక్కడ కొన్ని, మళ్ళీ ఆ పైన, మళ్ళీ అక్కడ అన్నీ గోడలు. అక్కడ పైకి వెళ్తే అన్ని మండపాలు అవన్నీ ఉంటాయంట, దేవాలయాలు. బట్ అంత దూరం పోవాలంటే దోవ లేస్తుంది. అంటే దోవ మర్చిపోతున్నాం, ఎటు పోవాలని అర్థం కావట్లేదు. రూట్ కూడా లేదు సరిగ్గా. మేము ఒక సైడ్కి వెళ్ళాం, ఒక మండపానికి.